రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమం స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం కార్తిక్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. థ్యాంక్ యూ. ఏదో రకంగా మల్లెడ్డి ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారనేసి ప్రచారం జరుగుతుంది, వాస్తవేనా సార్? కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, కొన్ని పాలసీస్ ఉంటాయి వాళ్ళకు. అడగడంలో మల్లెడ్డి రంగారెడ్డి గారు మంత్రి పదవి అడుగుతున్నది మాట వాస్తవం. ఓకే, నాకు ఎలక్షన్లలో సీట్ ఇవ్వలేకపోయినా ఎమ్మెల్సీ ఇస్తానన్నమాట వాస్తవం. కానీ ఇస్తారేమో, ఇంకా టైం ఉంది కదా. ఒక్కటేసారి అన్నీ కావాలంటే చాలా మంది ఎక్స్పెక్టేషన్లో ఉంటారు. నేషనల్ పార్టీ నేషనల్ లెవెల్ లీడర్లు ఉంటారు, అందరు ఉంటారు. కొన్ని మనమే అడ్జస్ట్ కావాలన్న ఉద్దేశంతో అవుతున్నాం. వాస్తవంగా రంగారెడ్డి జిల్లాలో మా కుటుంబం ఎప్పుడు ఏదో ఒక పదవిలో ఎలక్టెడ్ పదవిలలో ఉన్నాం. నామినేటెడ్ పదవి తీసుకున్నది మా ఫ్యామిలీలోనే నేను ఫస్ట్. ఇప్పుడు ఎప్పుడు ఎలక్టెడ్ పదవులలోనే ఉన్నాం. మండల్ ప్రెసిడెంట్ చేసినాం, సర్పంచ్ చేసినాం, మండల్ వైస్ ప్రెసిడెంట్ చేసినాం, బ్రదర్ ఎమ్మెల్యేగా చేశాడు, సింగిల్ విండో చైర్మన్గా చేశారు, డిస్ట్రిక్ట్ బ్యాంక్ డైరెక్టర్గా చేశాడు, మా మిస్సెస్ మున్సిపల్ చైర్మన్గా చేసింది, సర్పంచ్. ఇన్ని పదవులు చేసినాక కూడా మేము పార్టీకి లాయల్గా ఉన్నామంటేనే అర్థం చేసుకోవాలి. కొట్లాడితే పార్టీలనే కొట్లాడతాం, ఉంటే పార్టీలనే ఉంటాం తప్ప పార్టీకి మోసం చేసేది ఉండదు. ఇష్టం లేకపోతే ఇంట్లో నన్ను కూర్చుంటాం లాస్ట్కి, కానీ పార్టీకి మోసం చేసేది ఉండదు. కాబట్టే ఇన్ని రోజులు మేము కాంగ్రెస్ పార్టీలో మాకు ఒకసారి పార్టీ అన్యాయం చేసినా ఏది చేసినా మేము పార్టీకి అయితే ఇయ్యాల దాకా లాయల్గా ఉన్నాం. కానీ వాస్తవానికి మాత్రం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు మా రంగారెడ్డి జిల్లాకు ఒక మంత్రి కావాలి, మా మంత్రి పదవి మా జిల్లాకి ఇవ్వాలి కంపల్సరీ, అందులో మల్లెడ్డి రంగారెడ్డి గారికి ఇవ్వాలనేసి బాగా ప్రచారం చేస్తున్న సంగతి మేము చూస్తున్నాం. వాస్తవానికి వచ్చే అవకాశం ఉందా అసలు? వాస్తవంగా రంగారెడ్డి జిల్లా ఇంత పెద్ద జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. ఈ రంగారెడ్డి జిల్లాలో మంత్రి పదవి లేక క్యాడర్ అంతా అయోమయంలో ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు అర్బన్ ప్రాంతం ఒక పక్కన బీజేపీ పుంజుకుంటుంది. ఇక్కడ ఇన్ని సమస్యలు పరిష్కారానికి ఒక నాయకుడు అంటూ టైం ఇచ్చేవాళ్ళు లేకపోతే చాలా సఫర్ అవుతున్నమాట అయితే వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా క్యాడరు, సర్పంచులు, ఎక్స్ ఎంపీపీలు, ఎక్స్ జెడ్పీటీసీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, వాళ్ళకి ఎవరి దగ్గరికి పోవాలనో అర్థం కాని పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి బిజీ ఉంటాడు, టైం ఇవ్వలేడు. మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆయన జిల్లా చూసుకోవాలి, రాష్ట్రం అంతా చూడాలి, ఈడ టైం ఇవ్వాలంటే ఇన్ఛార్జ్ మంత్రిగా సరిపోతాడు. ఫుల్ టైం సరిపోవట్లేదు కదా ఆయన కూడా. శ్రీధర్ బాబు గారు అందరినీ కవర్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాడు, అయినా కానీ టైం సరిపోవట్లేక కొంచెం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఎవరికైనా ఉంటుంది.